లేనిచో ఈ నగరాలు అజేయంగా ఉంటాయని షరతు పెట్టాడు. దానికి అంగీకరించిన ముగ్గురు రాక్షసులు తమ తమ పట్టణాలను నిర్మించారు. వీటిలో తారకాక్షుడు భూలోకంలో ఇనుప నగరాన్ని, కమలాక్షుడు ఆకాశంలో వెండితో తయారు చేసిన నగరాన్ని, విద్యున్మాలి పాతాళలోకంలో బంగారంతో కట్టిన నగరాన్ని నిర్మించాడు. ఈ నగరాలు ధన, దౌత్య మరియు ఆయుధ సంపత్తులతో నిండి ఉండేవి. తద్వారా త్రిపురాలలో నివసించే రాక్షసులు నిర్భయంగా జీవించసాగారు. తరచుగా రాక్షసులు ఇతర లోకాలను ఆక్రమిస్తూ ఆలోచనాతీతంగా ప్రజలను బాధించసాగారు. ఈ కారణంగా దేవతలు మరియు సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ప్రజలు తమ సర్వస్వాన్ని, శాంతిని కోల్పోసాగారు. ఈ పరిస్థితులను చూసిన దేవతలు శ్రీ మహావిష్ణువుని సహాయం కోసం ఆశ్రయించారు. మహావిష్ణువు దేవతలతో కలిసి శివుని దగ్గరకు వెళ్లి త్రిపురాసురుల దుర్మార్గాన్ని వివరించారు. మహాశివుడు మొదట త్రిపురాసురులను హతమార్చడం తన పనిగా భావించలేదు. కానీ ధర్మాన్ని కాపాడటానికి, ప్రజలను రక్షించడానికి చివరకు ఒప్పుకున్నారు. శివుడు త్రిపురాలను నాశనం చేయడానికి ఒక ప్రత్యేకమైన రథాన్ని మరియు అస్త్రాన్ని తయారు చేయాలని నిర్ణయించాడు.